హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానని చెప్పచ్చు. అది వచ్చేసి ఫ్రెషర్స్ కోసం ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ని తీసుకురావడం జరుగుతుంది. అది కూడా ఎంఫార్మసీ ఫ్రెషర్స్. చాలా అంటే చాలా అరుదుగా ఎంఫార్మసీ వాళ్ళను యాజ్ ఎ ఫ్రెషర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఎంఎస్సీ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ కంపెనీ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్కు ఎవరెవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుందాం. అంటే ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. సో దీనికోసం మీకు ఇలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే ఈ ఇంటర్వ్యూ తాలూకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే, మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ మీకు అందిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 28 మార్చ్ 2025 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 231, ఐడిఏ ఫేజ్ 2, పాషా మైలారం, పటాన్చెరు మండల్, హైదరాబాద్ లో జరుగుతుందని చెప్పొచ్చు. ఇది వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ఫార్ములేషన్, ఏపీఐ మరియు R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ పొజిషన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ట్రైనీస్, జూనియర్ రీసెర్చ్ అనలిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎంఫార్మసీ అనాలిసిస్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సరిగ్గా గమనించినట్లయితే ట్రైనీస్ గా ఎంఎస్సీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, జూనియర్ రీసెర్చ్ అనలిస్ట్ గా ఎంఫార్మసీ వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది చాలా చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. ఎంఫార్మసీ, ఎంఎస్సీ చేసిన ముఖ్యంగా ఫ్రెషర్స్ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీ యొక్క షేర్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి మీరెంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వర్క్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గుడ్ అకాడమిక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ అండ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ HPLC, GC, UV, IR ఎక్సెట్రా అని చెప్పొచ్చు. అండ్ లెర్నింగ్ ఎబిలిటీ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద పక్కగా మీరు ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. HPLC, GC, UV మరియు IR కోసం. సో ఇది ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటే పాయింట్స్ వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళు అన్ని రకాల షిఫ్ట్స్ కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. A, B, C మరియు జనరల్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ అప్డేటెడ్ CV అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 28th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోఫోర్ కి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి recruitments@biofor.com అండ్ వన్ మోర్ వచ్చేసి hr.carp@biofor.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే 28th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 ఈమెయిల్ ఐడికి మీ CVని పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోఫోర్ కి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోఫోర్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి
జాబ్స్ కోసం హైదరాబాద్లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అలాగే ఈ ఇంటర్వ్యూ తాలూకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి నాతో డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. చదవాలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంత్ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.